ఇవాళ కేవలం పార్టీని బలోపేతం చేయడానికి తన ఆలోచనల్ని ఈ మహానాడు వేదిక ముందు వ్యక్తపరచడానికే ఈ సమయాన్ని వాడుకున్నారు. యువకులు, మహిళలు, రైతులు, కార్యకర్తలే పార్టీ భవిష్యత్తు అనేటువంటి నినాదంతో పార్టీలో రావాల్సినటువంటి మార్పులకు శ్రీకారం చుడుతూ ఈ మహానాడు వేదికతో ఆయన ఆలోచనల్ని పంచుకోవడానికి సమయాన్ని వినియోగించుకుంటూ ఆయన మరొక మార్పుకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ మహానాడులో తొలి రోజు మొత్తం కూడా కేవలం పార్టీ మీదనే చర్చ జరుగుతుంది. రెండవ రోజు ప్రభుత్వ కార్యకలాపాల మీద చర్చ ఉంటుంది. పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి, ఏ దిశగా ముందుకు పోవాలి అనేటువంటి మార్పుకు కూడా శ్రీకారం చుట్టినటువంటి శ్రీ లోకేష్ గారి అద్భుతమైన ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముందు ఈరోజు ఇంకొక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఉంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, జాతీయ స్థాయి వరకు జరిగేటువంటి ఎన్నికల్లో మనం ఈ మహానాడులో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక చేయడం జరుగుతుంది. ఆ ఎన్నికల కార్యక్రమానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా ఎన్నికల కమిటీ చైర్మన్ శ్రీ వర్ల రామయ్య గారిని ఆహ్వానించడం జరుగుతోంది. సభకు మరో నమస్కారం. ప్రతిసారి మన పార్టీ సంస్థాగత ఎన్నికలు 2 ఏళ్లకు ఒకసారి జరుపుకుంటాం. క్రమం తప్పకుండా సంస్థాగత ఎన్నికలు క్రింది స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుని ఎన్నిక వరకు కూడా జరుపుకుంటాం. ఆ ఎన్నికల విధానం అంతా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కి క్రమం తప్పకుండా పంపించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ దఫా సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం మన పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ